హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం చూసుకున్నట్టయితే 28 ఏప్రిల్ 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపు నుండి వస్తున్న పేపర్ అనాలిసిస్, అడిషనల్ జీకే వీడియోస్, కరెంట్ అఫైర్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి మీరు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవడం వల్ల మీ నాలెడ్జ్ని ఇంకా మీరు గెయిన్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్ అండ్ జీకేలో ఎక్కువ మార్కులు గెయిన్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. గైస్, ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి అన్అకాడమీ. ఎవరైతే ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ రిలేటెడ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగులు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా అన్అకాడమీ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అవబోతుంది. అండ్ అన్అకాడమీ గోల్ అనే పేరుతో మనకు వచ్చేసి 6 months ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నారండి, సబ్స్క్రిప్షన్ ఆఫర్స్. ఇది ఏప్రిల్ 25th to 28th వరకు అవైలబుల్లో ఉంటుంది. సో ఇందులో 20% ఆఫ్లో ఇస్తారనమాట. 6 months మనకి యాక్టివ్ ప్రైస్ వచ్చేసి 800. యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ 20% డిస్కౌంట్ వల్ల మీకు 6,733 రూపాయలకే రావడం జరుగుతుంది. దానికోసం మీరు చేయాల్సిందల్లా EDU TEC 10 అనే ఒక కోడ్ వాడాలి. ఈ కోడ్ మీకు ఇక్కడ చూపిస్తాను. ఆ కోడ్ వాడితే మీకు 8,000ది 6,000కే వస్తుందన్నమాట సబ్స్క్రిప్షన్, గమనించండి. అలాగే 12 నెలలకి 24 నెలలకి ఇదే ఆఫర్ అయితే మీకు అప్లికేబుల్ అవుతుంది. అట్ ది సేమ్ టైం డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ ప్రొవైడ్ చేస్తున్నారండి జనరల్ స్టడీస్ మీద ఏపీ అండ్ తెలంగాణ రిలేటెడ్ ఎగ్జామ్స్కి. ఏప్రిల్ 25th 8 PM ఉండబోతోంది. బాలకృష్ణ సార్ వచ్చేసి మురళా సార్ వీళ్ళిద్దరు కండక్ట్ చేయబోతున్నారు. అదే అట్ ది సేమ్ టైం మీకు ఫండమెంటల్ రైట్స్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే ఏప్రిల్ 28th 7:30 AM సతీష్ కుమార్ పెండియాల సార్ వచ్చేసి క్లాస్ తీసుకోబోతున్నారు. అండ్ అదేవిధంగా పర్టికులర్గా తెలంగాణ గ్రూప్స్కి స్ట్రాటజీ, ఎగ్జామ్ స్ట్రాటజీస్, అదేవిధంగా సిలబస్ అనాలిసిస్ ప్రిపరేషన్కి సంబంధించి గ్రూప్ 1-2 ఎగ్జామ్స్కి రాంబాబు సార్ వచ్చేసి ఏప్రిల్ 28th 8 PM పర్టికులర్ వెబినార్ నిర్వహించబోతున్నారు. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్, ఏకా కంప్యూటర్ అసిస్టెంట్ ఫుల్ లెంత్ టెస్ట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఈ టెస్ట్ వచ్చేసి మనకు వచ్చేసి 150 ప్రశ్నలు, 150 నిమిషాలు ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఇందులో ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా మనకు వచ్చేసి సబ్స్క్రిప్షన్లో స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ టెస్ట్ వచ్చేసి May 1st ఉండబోతుంది 2 PM. ఎవరైతే నీట్ యూజీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి 40 day ప్లస్ సబ్స్క్రిప్షన్ ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కేవలం 299 రూపాయలకే. అండ్ ఇది లెర్నింగ్ ఫెస్టివల్ పేరుతో అన్అకాడమీ ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఆఫర్ ఏప్రిల్ 23rd నుండి 30th వరకు ఉండబోతుంది. దీని ద్వారా లైవ్ క్లాసెస్ టాప్ ఎడ్యుకేటర్స్ ద్వారా వస్తాయి. అండ్ 24/7 డౌట్ సాల్వింగ్ ఉంటుంది. అండ్ మొత్తం CBSE బోర్డు ప్రిపరేషన్ ఉంటుందన్నమాట. అదేవిధంగా మనం చూసినట్టయితే ఇదే 40 days ప్లస్ సబ్స్క్రిప్షన్ ఆఫరు క్లాస్ 8th to 12th వరకు కూడా CBSE సిలబస్ మీద డిపెండ్ అయ్యి ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది కూడా ఆఫర్ వచ్చేసి ఏప్రిల్ 23rd నుండి 30 వరకు ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే 40 day ప్లస్ సబ్స్క్రిప్షను సేమ్ ఆఫరు IIT JEEకి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా ఏప్రిల్ 23rd నుండి 30th వరకు కూడా ఉంటుంది. అండ్ ఇది కేవలం 299 రూపాయలతోనే మీరు ఈ 40 daysకి సబ్స్క్రిప్షన్ పొంది మీరు లైవ్ క్లాసెస్ టాప్ ఎడ్యుకేటర్స్ ద్వారా తెలుసుకోవచ్చు. 24/7 డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి. CBSE బోర్డు ప్రిపరేషన్ ఉంటుంది. అండ్ మీకు పర్టికులర్గా అకాడమిక్ కౌన్సిలింగ్ కూడా అందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మొత్తం 17 ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి టైం అనేది ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు దాన్ని గమనించి ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏ రాష్ట్ర అటవీ శాఖ సహకారంతో ఆలివ్ రిడ్లీ గల సముద్ర తాబేళ్లను ట్యాగింగ్ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ట్యాగింగ్ అంటే ఎన్ని ఉన్నాయి అనే దాని మీద వాటిని గుర్తించి ఒక ట్యాగ్ అనేది యాడ్ చేస్తుంది అనమాట. వాటికి ట్యాగింగ్ చేసే కార్యక్రమం స్టార్ట్ చేసిందంటే ఒడిస్సా అండి. జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒడిస్సా అటవీ శాఖ వైల్డ్ లైఫ్ విభాగం సహకారంతో ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేళ్లను ట్యాగింగ్ చేసే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది. ఒడిస్సా తీరం వెంబడి ఉండే ఏవైతే ఈ తాబేళ్లు ఉంటాయో ఈ తాబేళ్లకు ట్యాగింగ్ చేసే ప్రక్రియ 2021 నుండి స్టార్ట్ అయిందని, అండ్ ఎప్పటి వరకు 8,450 తాబేళ్లకు ట్యాగ్ చేశామని GSI చెప్తుంది, అంటే జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తెలిపింది. అండ్ సెకండ్ వన్, భారతదేశ మిషన్ కర్మయోగి కార్యక్రమానికి ప్రపంచ బ్యాంకు ఎన్ని $1 million ఆమోదించింది సహాయం కింద లేదా రుణం కింద? చాలా ఇంపార్టెంట్. మిషన్ కర్మయోగి ఆన్సర్ వచ్చేసి $47 million అండి. పౌర సేవా సామర్థ్యాన్ని పెంపొందించే జాతీయ కార్యక్రమం భారత ప్రభుత్వ మిషన్ కర్మయోగి. ఓకే, ఇండియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన మిషన్ కర్మయోగి అనేది పౌర సేవలు అంటే ఎవరు? IAS, IPS ఈ లెవెల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఆ క్యాడర్ వాళ్ళల్లో పని తత్వాన్ని ఇంకా పెంచడం కోసం, వాళ్ళల్లో సమన్వయపరచడం కోసం మిషన్ కర్మయోగిని ప్రారంభించింది. సో ఈ మిషన్కి మద్దతు ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు $47 million అయితే ఆమోదించినట్లుగా ప్రపంచ బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. సుమారు 4 బిలియన్ల పౌర సేవకులు అంటే IAS, IPS వ్యక్తులు మన ఇండియాలో ఉన్నారు. వాళ్ళందరికీ మద్దతు ఇవ్వడమే, ఫైనాన్సింగ్ చేయడం, వాళ్ళకి ప్రభుత్వం పెట్టే టార్గెట్స్ని వాళ్ళు రీచ్ అయ్యేలా చేయడమే దీని ఉద్దేశం.
ఇది 3 భాగాలపై దృష్టి పెడుతుంది. అంటే యోగ్యత, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ అండ్ ప్రోగ్రామ్ పర్యవేక్షణ, మూల్యాంకన. అంటే ఎవరు పర్ఫెక్ట్గా పనిచేస్తున్నారు అలాంటి వాళ్ళని ప్రభుత్వం అనేది లెక్క కడుతుంది అనమాట ఇకపై. సో ఇలాంటి మొత్తం 3 ఫ్రేమ్స్ని పరిగణలోకి తీసుకొని ఇకపై వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని అయితే ఇండెక్స్ చేస్తుంది ప్రభుత్వం. మిషన్ కర్మయోగి అనేది సివిల్ సర్వీసెస్ క్యాపబిలిటీ బిల్డింగ్. అంటే సివిల్ సర్వీసెస్ వ్యక్తుల్లో వాళ్ళ యొక్క క్యాపబిలిటీని బిల్డ్ చేయడం కోసం సెప్టెంబర్ 2, 2020న ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన మిషన్ ఇది. ఈ మిషన్ భారతీయ సివిల్ సర్వెంట్ల యొక్క సామర్థ్యాన్ని పెంచడం కోసం పనిచేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. తర్వాత 3rd వన్, భారతదేశం మరియు జపాన్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 28 ఏప్రిల్ 2020 నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తయిందంటే 70 సంవత్సరాలు అండి. ఓకే, చూడండి, మన ఇండియా అండ్ జపాన్ మధ్య దౌత్య సంబంధాలు. దౌత్యం అంటే ఏంటండి? అక్కడ విషయాలను ఇక్కడ విషయాలను అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవడం, ఒకరి మధ్య ఒకరి స్నేహబంధాలు పెంచుకోవడం, ట్రేడు, అదేవిధంగా ఇన్ఫర్మేషను, నాలెడ్జ్ ఇలాంటి వాటిని షేర్ చేసుకోవడం కోసం దౌత్య సంబంధాలు అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇలా దౌత్య సంబంధాలు ఏర్పడి 70 ఇయర్స్ అవుతుందన్నమాట. అండ్ మన ఇండియా అండ్ జపాన్ ఈ 2 దేశాల విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు ఏప్రిల్ 28, 1952న దౌత్య సంబంధాలు ఏర్పరచుకోవడం స్టార్ట్ చేశాయి. తర్వాత 4, ఏ రాష్ట్రంలో 7 అత్యాధునిక క్యాన్సర్ ఆసుపత్రులను ప్రధాని మోదీ అండ్ రతన్ టాటా సంయుక్తంగా ప్రారంభించారంటే అస్సాం అండి. అస్సాం రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ అండ్ పారిశ్రామికవేత్త అయిన రతన్ టాటాతో కలిసి అస్సాం రాష్ట్రంలో 7 అడ్వాన్స్డ్ క్యాన్సర్ హాస్పిటల్స్ని స్టార్ట్ చేశారు. ఇంకొక 7 హాస్పిటల్కి శంకుస్థాపన కూడా చేశారనమాట. అస్సాం ప్రభుత్వం టాటా ట్రస్ట్లు కలిసి అస్సాం రాష్ట్రంలో 17 క్యాన్సర్ హాస్పిటల్ నిర్మిస్తోంది. అందులో ప్రజెంట్ 7 శంకుస్థాపన చేశారు అండ్ 7 ప్రారంభించారు. మిగతా ఏవైతే 3 ఉంటాయో అవి ఇంకా పెండింగ్లో ఉన్నాయన్నమాట. తర్వాత 5th వన్, భారతీయ రైల్వేలలో టెలికమ్యూనికేషన్ను ఆధునీకరించడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి సీడాట్ అండి. సీడాట్ అంటే డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్, అంటే టెలికమ్యూనికేషన్స్ ఎక్విప్మెంట్ని డెవలప్ చేసే పర్టికులర్ డిపార్ట్మెంట్, విభాగం. సో అది చూడండి, భారతీయ రైల్వేలలో టెలికమ్యూనికేషన్ని ఆధునీకరించడానికి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్తో రైల్వే మంత్రిత్వ శాఖ ఒప్పందం చేసుకుంది. అండ్ ఈ ఒప్పందం ద్వారా రైల్వేస్లో ఎల్టీఈఆర్ను ఉపయోగించి పబ్లిక్ సేఫ్టీని, సెక్యూరిటీని అండ్ ఇండియన్ రైల్వేలో టెలికమ్యూనికేషన్ అడ్వాన్స్గా పరిగణించడం, మేక్ ఇన్ ఇండియా కింద మన ఇండియా రైల్వేస్లో 5G వాడడాన్ని పెంచడం, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇంప్లిమెంట్ చేయడం, మిషన్ టు మిషన్ అప్లికేషన్స్ని ఇంప్లిమెంటేషన్ చేయడం, యూనిఫైడ్ నెట్వర్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ని ఇంప్లిమెంటేషన్ చేయడం, OFC మానిటరింగ్, నెట్వర్క్ మేనేజ్మెంట్ సిస్టమ్, వీడియో కాన్ఫరెన్స్ సాఫ్ట్వేర్, చాటింగ్ అప్లికేషన్, రూటర్లు, స్విచ్లు ఇలాంటి మొదలైనవి అప్గ్రేడ్ చేస్తారన్నమాట ఇకపై రైల్వేలో మెల్లగా. అండ్ నెక్స్ట్ వన్, భారత విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రస్తుతం క్రింది వాటిలో ఏ దేశ పర్యటనకు వెళ్ళారు అంటే బంగ్లాదేశ్ అండి. మన విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ గారు బంగ్లాదేశ్లో ఒక చిన్నపాటి పర్యటనలో ఉన్నారు. అండ్ ఈరోజు ఢాకా చేరుకున్నారన్నమాట. ఢాకా అనేది బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్. ఈ పర్యటనలో భాగంగా జయశంకర్ ప్రధానమంత్రి షేక్ హసీనాను కలుస్తారు. బంగ్లాదేశ్ కౌంటర్ అంటే బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఏకే అబ్దుల్ మోహన్తో మీటింగ్ అవుతారు. అండ్ ఎస్ జయశంకర్ గారు ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్నారు. అండ్ గత ఏడాది 2021 మార్చిలో ప్రధాని మోదీ గారు కూడా అక్కడ పర్యటనకి వెళ్ళారు. అండ్ అదేవిధంగా 1971లో పాకిస్తాన్పై విజయం సాధించినందుకు గుర్తుగా ఢాకాలో జరిగిన 50వ విజయ్ దివస్ అంటారు. దీనికి మన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు కూడా అటెండ్ అయ్యారు. అంటే వరుసగా బంగ్లాదేశ్ని ఎప్పటికప్పుడు మన యొక్క దేశానికి చెందిన ముఖ్యమైన వ్యక్తులు విజిట్ చేస్తూ ఉంటున్నారనమాట. దాని ద్వారా మన 2 దేశాల మధ్య ఇంకా బంధం బలోపేతం అవుతుంది. తర్వాత 7th వన్, గూగుల్ 2వ అతిపెద్ద క్యాంపస్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడుతుంది? కాదండి, ఇక్కడ అడిషనల్గా యాడ్ అయింది. ప్రపంచంలోనే గూగుల్ 2వ అతిపెద్ద క్యాంపస్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడుతుంది అంటే తెలంగాణ అండి. అమెరికాలోని మౌంటైన్ వ్యూలో ఉన్న హెడ్ ఆఫీస్ ఏదైతే ఉందో గూగుల్ది, దాని తరువాత ఈ గూగుల్ 3.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైదరాబాదులో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద గూగుల్ క్యాంపస్ను ఏర్పాటు చేయబోతోంది. దీనికి సంబంధించి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ క్యాంపస్ను అయితే శంకుస్థాపన చేశారు. అండ్ ఇందులో కొన్ని ఒప్పందాలు కూడా జరిగాయండి తెలంగాణకి, గూగుల్కి. ఆ ఒప్పందాలు దేనిలో అంటే పౌర సేవలు, విద్య, ఇతర రంగాల్లో
ప్రభుత్వానికి గూగుల్ సాంకేతిక సహకారాన్ని అందించనుంది ఈ ఒప్పందం ద్వారా. ఇప్పటికీ అనేక ప్రాజెక్టుల్లో గూగుల్తో కలిసి తెలంగాణ గవర్నమెంట్ పనిచేస్తుంది. ఇప్పుడు ఇవి అడిషనల్. అండ్ గూగుల్ 2017 నుంచి తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుంది. నెక్స్ట్ 8, 2022లో 21వ వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ అకౌంటెంట్స్ని ఏ దేశం నిర్వహించనుంది? చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ వచ్చేసి భారతదేశం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా 21వ వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ అకౌంటెంట్స్కి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ అకౌంటెంట్స్ అంటే ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా అకౌంటెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనే దాని మీద, ఫ్యూచర్లో కొత్త కార్యాచరణలు, కొత్త అభివృద్ధులు తీసుకురావడం గురించి ప్రపంచ దేశాలన్నీ కలిసిగా ఒక దగ్గర మాట్లాడుకోవడమే ఈ కాంగ్రెస్ ఉద్దేశం. ఈ ఈవెంట్ ఈ 2022 నవంబర్ 18 నుండి 21 వరకు నిర్వహిస్తారు. ఇందులో 130 దేశాల నుండి సుమారు 6,000 మంది టాప్ అకౌంటెంట్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. 2022 యొక్క థీమ్ వచ్చేసి బిల్డింగ్ ట్రస్ట్ ఎనేబుల్ సస్టైనబిలిటీ అనే థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ ఇది 1904 నుండి ఈ కాంగ్రెస్ స్టార్ట్ అవడం అయితే, అంటే ఈ మీటింగ్ ఏర్పాటు అవడం స్టార్ట్ అయింది. 4 ఇయర్స్కి ఒకసారి నిర్వహిస్తారు. ఇక్కడ మీరు వీలైతే ఫోటో తీసుకోండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఫార్మేషన్ అనేది 1949 జూలై 1 జరిగింది. దీనికి ప్రెసిడెంట్ దేబాశిష్ మిత్రా అండ్ వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి అనికేత్ సునీల్ తలతి అండ్ దీని యొక్క సెక్రటరీ వచ్చేసి జయకుమార్ బాత్రా. దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి న్యూఢిల్లీ. తర్వాత 9, కాస్మోస్ మలబారికస్ ప్రాజెక్ట్. గుర్తుపెట్టుకోండి, కాస్మోస్ మలబారిక్స్ ప్రాజెక్ట్ కోసం నెదర్లాండ్స్ దేశంతో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది? నెదర్లాండ్. ఆన్సర్ వచ్చేసి కేరళ అండి. 18వ శతాబ్దంలో కేరళ యొక్క చరిత్ర గురించి అధ్యయనం చేయడానికి, గుర్తుపెట్టుకోండి, వాటిని ఇంకా వివరించడానికి, ఆ చరిత్రను ఇంకా వివరించడానికి కాస్మోస్ మలబారికస్ అనే ప్రాజెక్ట్ను కేరళ ప్రభుత్వం చేపట్టింది. సో దీనికి సహాయం చేయడం కోసం నెదర్లాండ్ గవర్నమెంట్తో ఒప్పందం చేసుకుంది. ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, నెదర్లాండ్స్ రాయబారి మార్టిన్ వాన్ డెన్ బెరిగ్ సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. కాస్మోక్ మలబారిక్స్ ప్రాజెక్ట్ను కేరళ కౌన్సిల్ ఫర్ హిస్టారికల్ రీసెర్చ్, ఉన్నత విద్యాశాఖ, నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ నెదర్లాండ్స్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ లైడెన్ ఆధ్వర్యంలో అమలు చేస్తారు. ఈ ప్రాజెక్ట్ అనేది 6 సంవత్సరాల్లో కంప్లీట్ అవబోతుంది. తర్వాత 10, 19 లక్షల కోట్ల మార్కెట్ విలువను అందుకున్న తొలి దేశీ సంస్థ ఇది మన ఇండియాలో? ఆన్సర్ వచ్చేసి రిలయన్స్ ఇండస్ట్రీస్ అండి. చూడండి, ప్రైవేట్ రంగ కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీ షేర్ మార్కెట్ వాల్యూ అనేది పెరిగిపోయింది. సో లేటెస్ట్గా ఏప్రిల్ 27 కల్లా ట్రేడింగ్లో 1.9% అభివృద్ధి చెందింది. అంటే ట్రేడింగ్ వాల్యూ 1.9% పెరిగింది. కొత్తగా 2,827 రూపాయలకి పెరిగిందనమాట దాని షేర్ వాల్యూ. ఇది సరికొత్త రికార్డ్ అని చెప్పాలి. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే విలువ, ఆ సంస్థ విలువ తొలిసారి 19 లక్షల కోట్లను తాకింది. అండ్ సో ఇలాంటి విలువను అందుకున్న ఫస్ట్ కంపెనీ అనమాట మన దేశంలో, ఫస్ట్ కంపెనీ ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్. చివరికి 2,778 వద్ద షేరు ముగియడంతో మార్కెట్ విలువ 18,79,237 కోట్ల వద్ద అయిపోయింది. తర్వాత 11, ఎంఎస్ఎంఈ సస్టైనబుల్ జీరో డిఫెక్ట్ సర్టిఫికేషన్ స్కీమ్ను ఎవరు ప్రారంభించారు మన ఇండియాలో? ఆన్సర్ వచ్చేసి శ్రీ నారాయణ్ టానే అండి. ఇక్కడ రానే అని ఇస్తున్నారు, ఒక దగ్గర టానే అని ఇస్తున్నారు, బట్ మనం శ్రీ నారాయణ్ రానే, గుర్తుపెట్టుకోండి, రానే. కేంద్ర మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ మంత్రి అయిన నారాయణ్ రానే న్యూఢిల్లీలో ఎంఎస్ఎంఈ ఏంటంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈ సస్టైనబుల్ జీరో డిఫెక్ట్ సర్టిఫికేషన్ స్కీమ్ని స్టార్ట్ చేశారు ఆయన. ఈ స్కీమ్ ఉద్దేశం ఏంటంటే మన ఇండియాలో ఏవైతే ఎంఎస్ఎంఈ సంస్థలు ఉంటాయో వాటికి జీరో డిఫెక్ట్ అంటే పర్యావరణ పరంగా ఆ సంస్థ నుండి ఎలాంటి ప్రాబ్లం లేదని ఒక సర్టిఫికేషన్ అందజేస్తారనమాట. ఈ సర్టిఫికేట్ అందుకున్న సంస్థ ఫ్యూచర్లో అడిషనల్ బెనిఫిట్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ చాలా సంస్థలు దీంట్లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం అయితే ఉండడం జరుగుతుంది. సో అలాంటి కంపెనీలను ప్రోత్సహించడానికి మేము పనిచేయడం కోసం, అలాంటి సంస్థలు పర్టికులర్గా జీరో కార్బన్ ఉద్గారాలను టార్గెట్ చేసుకొని పనిచేయడం కోసం మేము ఈ సర్టిఫికేషన్ ప్రారంభించామని శ్రీ నారాయణ రానే చెప్తున్నారు. తర్వాత 10, 12 దేశంలో మొదటి వ్యాక్యూమ్ ఆధారిత మురుగునీటి వ్యవస్థను ఏ నగరం పొందింది లేదా ఏ నగరంలో ఏర్పాటు చేశారంటే ఆగ్రా అండి. ఆగ్రాలోని తాజ్మహల్ నగరం పరిధిలో వ్యాక్యూమ్ ఆధారిత మురుగు కాలువలు కలిగి ఉన్న మొదటి నగరంగా అవతరించింది. ఈ వ్యాక్యూమ్లు బహిరంగ ప్రదేశాల్లో ఉపయోగించబడతాయి. దీనిని నెదర్లాండ్స్కి చెందిన కంపెనీ నిర్వహిస్తోంది. చూడండి,
ఏంటి కాలువల్లో ఈ ఆటోమేటిక్ వ్యాక్యూమ్ ఆధారిత మురుగు కాలువలు కలవడం ఏంటి అంటే ఏం లేదండి. వ్యాక్యూమ్ అంటే ఏంటి, చెత్తని లేదా ఏదైనా వస్తువుని పీల్చుకోవడం కదా. అలాగా ఏవైతే మురుగునీరు ఉంటుందో, మురుగు కాలువలు ఉంటాయో, ఆగ్రాలోని తాజ్మహల్ నగరం పరిధిలో చుట్టూ ఆ ప్రదేశంలో ఆ మురుగునీటిని ఆటోమేటిక్గా పీల్చుకునేలా, ఎందుకంటే దిగువ ప్రదేశాల్లో దిగువగా ఉంటాయి అన్నమాట కొన్ని, అక్కడ ఆ నగరం అనేది కొంచెం దిగువన ఉంది కాబట్టి కాలువ నీరు కొంచెం పైకి ఎక్కి ప్రవహించాల్సి ఉంటుందన్నమాట. అలా పైకి ఎక్కలేకపోతుంది. దానిని గమనించిన అక్కడ అధికారులు ఏం చేశారంటే ఆటోమేటిక్గా మురుగునీరుని పీల్చుకునేలా కొత్త వ్యవస్థను అక్కడ ఇంప్లిమెంటేషన్ చేశారనమాట. అదే వ్యాక్యూమ్ ఆధారిత మురుగు కాలువలు అంటే పర్టికులర్ ఏంటంటే వ్యాక్యూమ్ ఆధారిత మురుగునీటి వ్యవస్థ అనమాట. అది ఆటోమేటిక్గా మురుగు అంటే అక్కడ వాటర్ అనేది, చెత్త వాటర్ అనేది పెరగగానే ఆటోమేటిక్గా వాటర్ని పీల్చుకునేలా అక్కడ 112 ఛాంబర్లను ఏర్పాటు చేశారు. ఆ ఛాంబర్స్ ఆ వాటర్ని పీల్చుకొని సో పర్టికులర్ ఏ ప్రదేశానికి అయితే చేరాలో అక్కడికి చేరవేస్తుంది. అది దీని తర్వాత కొచ్చి మున్సిపల్ కార్పొరేషన్ ఈ వ్యాక్యూమ్ మురుగునీటిని ఉపయోగించబోతుంది ఇక్కడ సక్సెస్ అయితే ఆగ్రాలో. తర్వాత 13 పని వద్ద భద్రత మరియు ఆరోగ్యం కోసం ప్రపంచ దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారంటే ఏప్రిల్ 28 అండి. ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 28న మనం చేసే పని దగ్గర మన భద్రత అంటే సేఫ్టీ అండ్ హెల్త్కి సంబంధించి గుర్తు చేయడం కోసం, అది ఎంత ఇంపార్టెంటో తెలియజేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఈ డేని సెలబ్రేట్ చేస్తారు. ప్రపంచ స్థాయిలో నిర్వహించబడిన అండ్ చనిపోయిన, గాయపడిన కార్మికుల కోసం వాళ్ళని గుర్తు చేయడమే ఈ డే ఉద్దేశం. పని వద్ద భద్రత ఎంత ముఖ్యం, ఆరోగ్యం ఎంత ముఖ్యం అనేది తెలియజేయడమే దీని ఉద్దేశం. ఫస్ట్ టైం దీన్ని 2003లో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఈ డేని పాటించడం స్టార్ట్ చేసింది. ఇది పనిలో ప్రమాదాలు, వ్యాధుల నివారణ యొక్క ప్రాముఖ్యతని చెప్తూ ఉంటుంది. ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటే యాక్ట్ టుగెదర్ టు బిల్డ్ ఏ పాజిటివ్ సేఫ్టీ అండ్ హెల్త్ కల్చర్. తర్వాత 14 2022 లారెస్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు, చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి మ్యాక్స్ వెర్స్టాపెన్. 2021 ఫార్ములా 1 వరల్డ్ ఛాంపియన్ అయిన మ్యాక్స్ వెర్స్టాపెన్ 2022 సంవత్సరానికి గాను లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకి ఎంపికయ్యాడు అనమాట. అండ్ లారెస్ అవార్డ్స్ మిగతా అవార్డులు ఇక్కడ మీరు వీరైతే స్క్రీన్ షాట్ తీసుకోండి, చాలా పెద్ద లిస్ట్ ఉంది, ఇదంతా నేను చెప్పలేను. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. అట్ ది సేమ్ టైం ఇది కూడా వీలైతే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇవి అవార్డులు అయితే అందుకున్న వ్యక్తులు వేరే వేరే సెక్టార్లో, కేటగిరీస్లో. ఓకే, అది నెక్స్ట్ 15 అండి. యూకే యొక్క కామన్వెల్త్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డుకి ఎవరు ఎంపికయ్యారంటే కిషోర్ కుమార్ దాస్. బంగ్లాదేశ్కి చెందిన ఎడ్యుకేషనల్ చారిటీ అయిన విద్యానందో సంస్థ వ్యవస్థాపకుడు కిషోర్ కుమార్ దాస్ అట్టడుగు వర్గాల పిల్లలైతే ఎవరు ఉంటారో వాళ్ళకి ఎడ్యుకేషన్ అందించడం కోసం కృషి చేస్తున్నారు ఆయన. అతను గుర్తించింది యునైటెడ్ కింగ్డమ్ చెందిన సంస్థ. అయితే అది యునైటెడ్ కింగ్డమ్ కామన్వెల్త్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డుకి ఆయన ఎంపిక చేసింది. యూకే యొక్క కామన్వెల్త్ పాయింట్ ఆఫ్ లైఫ్ అవార్డు పర్టికులర్గా ఎవరైతే వ్యక్తిగతంగా కొంతమంది వ్యక్తులకి ఎవరికైనా సరే వ్యక్తిగతంగా ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో అలాంటి వ్యక్తుల్ని గుర్తించడం దీని ఉద్దేశం. కిషోర్ దాస్ 2013లో కేవలం 22 మంది విద్యార్థులతో విద్యానందోను స్థాపించారు. ఇది ఇప్పుడు 5 ప్రాథమిక పాఠశాలను నడుపుతోంది. తర్వాత 16 కల్నల్ సీకే నాయుడు ట్రోఫీని గెలుచుకున్న జట్టు ఏది అంటే ముంబై అండి. చూడండి, బీసీసీఐ దేశవాళీ అండర్-25 టోర్నీ, దీన్ని కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ అంటారు. రీసెంట్గా 2022లో జరిగిన ఈ టోర్నీలో ముంబై జట్టు విన్ అయింది. ఏప్రిల్ 27 గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా కంప్లీట్ అయిన ఫైనల్ మ్యాచ్లో ముంబై 75 పరుగుల తేడాతో విజయం సాధించింది. నెక్స్ట్ 17 ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు నూతన కెప్టెన్గా ఎవరిని నియమించారు అంటే బెన్ స్టోక్స్. ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు కెప్టెన్గా ఆల్రౌండర్ అయిన బెన్ స్టోక్స్ని నియమించడం జరిగిందండి. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఈ ప్రకటన చేసింది. ఇటీవల వరుస టెస్ట్ సిరీస్లో ఇంగ్లాండ్ ఓడిపోవడం గమనించవచ్చు మనం. సో దానికి అప్పటికి కెప్టెన్గా ఉన్న జో రూట్ తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అండ్ ఆ పదవిలో ఇప్పుడు బెన్ స్టోక్స్ని అయితే నియమించడం జరిగింది. జూలైలో ఇండియాతో జరిగే టెస్ట్ మ్యాచ్ నుండి ఆయన కెప్టెన్గా వ్యవహరిస్తారు ఇంగ్లాండ్ జట్టుకి. గుర్తుపెట్టుకోండి గాయస్, ఇది టోటల్గా ఇన్ఫర్మేషన్. ఒకసారి మనం క్విక్ రివ్యూ కూడా చేద్దాం, జాగ్రత్తగా వినండి. జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏ రాష్ట్ర అటవీ శాఖ సహకారంతో ఆలివ్ రెడ్లీ సముద్ర తాబేలను ట్యాగింగ్ చేసే కార్యక్రమం స్టార్ట్ చేసిందంటే ఒడిశా. అండ్ భారతదేశ మిషన్ కర్మయోగి కార్యక్రమానికి ప్రపంచ బ్యాంకు $8 మిలియన్ ఆమోదించిందంటే $47 మిలియన్. తర్వాత భారతదేశం మరియు జపాన్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 28 ఏప్రిల్ 2020 నాటికి ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ అయిందంటే 70. అండ్ ఏ రాష్ట్రంలో 7 అత్యాధునిక క్యాన్సర్ ఆసుపత్రులు ప్రధాని మోదీ రత్న టాటా సంయుక్తంగా స్టార్ట్ చేశారంటే అస్సాంలోని. భారతీయ రైల్వేలు టెలికమ్యూనికేషన్ ఆధునీకరించడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ఏ
డిపార్ట్మెంట్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుందంటే సీడాట్ అండి. సీడాట్ని ఏమంటామంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్. తర్వాత క్వశ్చన్ గమనించినట్టయితే భారత విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రస్తుతం క్రింద వాటిలో ఏ దేశ పర్యటనలో వెళ్ళారంటే బంగ్లాదేశ్ నుండి, అక్కడి నుండి భూటాన్ కూడా వెళ్తారు ఆయన. గూగుల్ 2వ అతిపెద్ద క్యాంపస్కి ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది అంటే తెలంగాణలో ఏర్పాటు చేయనుంది. 2022లో 21వ వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ అకౌంటెంట్స్ దీనిని ఏ దేశం నిర్వహించనుందంటే మన ఇండియా. తర్వాత క్వశ్చన్ కాస్మోస్ మలబారిక్స్ ప్రాజెక్ట్ కోసం నెదర్లాండ్స్ దేశంతో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందంటే కేరళ. తర్వాత 19 లక్షల కోట్ల మార్కెట్ విలువను అందుకున్న తొలి దేశీయ సంస్థ ఏది అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్. ఎంఎస్ఎంఈ సస్టైనబుల్ జీరో డిఫెక్ట్ సర్టిఫికేషన్ స్కీమ్ని ఎవరు ప్రారంభించారు అంటే శ్రీ నారాయణ రాణే, ఆయన ఎంఎస్ఎంఈకి డిపార్ట్మెంట్కి మినిస్టర్. దేశంలో మొదటి వ్యాక్యూమ్ ఆధారిత మురుగునీటి వ్యవస్థను ఏ నగరం పొందింది అంటే ఆగ్రా. తర్వాత క్వశ్చన్ గమనించినట్టయితే పనిబద్ధ భద్రత మరియు ఆరోగ్యం కోసం ప్రపంచ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారంటే ఏప్రిల్ 28. 2022 లారెస్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకి ఎవరు ఎంపికైనంటే మ్యాక్స్ వెర్స్టాపెన్. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే యూకే యొక్క కామన్వెల్త్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డుని ఎవరు గెలుచుకున్నారు అంటే కిషోర్ కుమార్ దాస్ అండి, బంగ్లాదేశ్ చెందిన వ్యక్తి. అండ్ కల్నాల్ సీకే నాయుడు ట్రోఫీని గెలుచుకున్న జట్టు ఏదంటే ముంబై. ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు నూతన కెప్టెన్గా ఎవరిని నియమించారంటే బెన్ స్టోక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్